సరే అది వస్తాను మీ దగ్గరికి నేను వస్తాను. మంచిగా నాగమల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. సో ఏంటి ఓవరాల్గా ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి జయించాడు. షర్మిలకు సంబంధించి షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్తో చేతులు కలిపారు. చంద్రబాబు నాయుడు ఫోన్ని ట్యాప్ చేయించారు. తర్వాత నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోన్లు ట్యాపింగ్ చేయించారు. అంటే ఏంటి ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అసలు లింకులు ఏంటి అంటే ఏమనుకుంటున్నారు మీరు దీని మీద? మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది సార్. ఎందుకనంటే ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా పక్క రాష్ట్రాల్లో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే దానికి పూచే అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు షర్మిల గారైనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఇంకోరైనా కూడా అసలు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటదండి మీరు చెప్పండి. కేసీఆర్ ఆ తెలంగాణలో షర్మిల గారు ఉండేది తెలంగాణలో. సో అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అనేది రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాలలో. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిదానికి అంటే ఇంట్లో పాప ఏడ్చింది జగన్మోహన్ రెడ్డి గారే, ఇంట్లో ఏదైనా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే, మీ ఇంట్లో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే, పక్క రాష్ట్రంలో ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేనా? ట్యాపరింగ్ చేయాలి అని అంటే అది అంత ఈజీ పని కాదు. ఇప్పుడు వాళ్ళు మీదో నాదో ఇంకొకరితో చేయాలంటేనే హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ జరిగింది చేశారు అది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా కూడా తప్పే. ఏది ప్రూఫ్స్ ఉన్న రోజు ఇప్పుడు వాళ్ళ దగ్గర డెఫినెట్ గా ప్రూఫ్స్ ఉంటే మాట్లాడమనండి సార్, తప్పు లేదు. ఊహాగానాలతోటి క్రియేట్ చేసి మాట్లాడే మాటలు అవి 1 రూపీకి కూడా చెల్లని మాటలు. అందరం చదువుకున్న వాళ్ళమే, అందరూ ఎథికల్ గా ఉన్న వాళ్ళమే, అందరూ ఒక ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళమే. మనం ఏదో చెప్పేసి మీ ఫోన్ ట్యాపరింగ్ చేశారంటే మీ ఫోన్ ట్యాపరింగ్ చేశారంటే నమ్మదానికి లేదు. అదొక సిస్టమ్, దానికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎవరు పడితే వాళ్ళు చేసేసేదో లేకపోతే అంత ఈజీ కాదు కదా. సిమ్ కార్డు తెచ్చుకొని కొనుక్కొని వేసుకున్నంత లేదా రీఛార్జ్ చేసుకున్నంత ఈజీ కాదు ఫోన్ ట్యాంపరింగ్ చేయడం అంటే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకవేళ అలాంటి సంఘటన జరిగింది అని అంటే అది ఏ గవర్నమెంట్ లో జరిగినా తప్పే. కేసీఆర్ దాంట్లో జరిగినా తప్పే, మా గవర్నమెంట్ లో జరిగినా తప్పే. అంటే ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది తప్పు అని అంటున్నాను సార్. ఊహాగానాలతో మనం క్రియేట్ చేసేసుకొని మనం ఓన్ చేసేసుకొని మాట్లాడడం కాదు కదా. నిజంగా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయనంటే అప్పచెప్పమనండి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లే కదా, అటు వాళ్ళ గవర్నమెంటే ఇటు వీళ్ళ గవర్నమెంటే. నిజంగా ప్రూఫ్లు ఉన్నాయి అని అంటే బయట పెట్టమనండి, తప్పేముంది. చేతులు సిబిఐ గానీ సిఐడీలు గానీ అన్ని మీకు సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నది మీ గవర్నమెంట్లే కాబట్టి బయట పెట్టమనండి. నిజ నిజాలు ఏంటనేది తెలుస్తాయి కదా. అంత తెలియకుండా లేనటువంటి పరిస్థితులు అయితే ఏం లేవు కదా సార్. ఇవాళ మీరు అక్కడ ఉన్నారు, మీ పార్టీలు ఏమన్నా పెట్టుకున్నారు, లేకపోతే ఆమె ఏమైనా పార్టీ పెట్టింది, లేకపోతే అక్కడేమన్నా కేసీఆర్ చేశారు అని అంటే నిజ నిజాలు ఉంటే బయట పెట్టమనండి. అది ఏ ప్రభుత్వమైనా ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసే రైట్ ఎవ్వరికి లేదు. అది ప్రభుత్వాలే కాదు, ఎవరిదైనా ఒకరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొచ్చేటువంటి అధికారము ఏ పార్టీకి లేదు, ఏ గవర్నమెంట్ కి లేదు, ఏ సిబిఐకి లేదు, ఏ సిఐడికి లేదు, ఎవరికి లేదు. సో ఇండివిజువల్ గా మీరు పర్సనలైజ్ చేస్తూ ఒక పర్సన్ ని ఎంతకని మీరు టార్గెట్ చేసి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేసుకుంటూ మీరు అక్కడికి వెళ్ళినా జగన్ గారిదే లేకపోతే ఇంకోటి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిదే అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాను సార్ నేను. ఓకే, అంటే గతంలో కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఇందాక మనకు మస్తానరావు గారు చెప్పినట్టు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, సో ఆయన అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అప్పట్లో కూడా మరి అవి నిజమా ఊహాగానాలు అనేది పక్కన పెడితే ప్రజల్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కదా. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు మీరు పట్టించలేకపోయారు? అంటే మీరు అంటున్నది ఏంటంటే అధికారంలో ఉన్నారు కదా మరి నిరూపించండి అని చెప్పేసి అంటున్నారు. మరి అప్పట్లో మీరు ఎందుకు నిరూపించలేకపోయారు మేడం? సార్ ఇప్పుడు చేశారు అనడానికి, చేస్తారేమో అనడానికి, చేసి ఉండొచ్చేమో అనడానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మాట ఎవరు మాట్లాడినా ఒకవేళ నిజంగానే జరిగింది, నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది, మీరు నా ఫోన్ ట్యాంపరింగ్ చేశారు అని అంటే వై షుడ్ ఐ లీవ్ సార్? ఎందుకు వదులుతాను? వదలం కదా. డెఫినెట్ గా అప్పుడు మీరు చెప్పినటువంటి నేమ్స్ ఉన్న వాళ్ళన్నా లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వాళ్ళన్నా కూడా వాళ్ళకి నిజంగానే ట్యాంపరింగ్ జరిగింది అని అంటే 100% వదలరు. ఎందుకు వదులుతారు?
ఊరికే ఊహాగానాలు రాజకీయ అంటే జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఇలాంటివన్నీ కూడా చాలా వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎవరేం చేస్తున్నారు అనేది తెలుసుకోవడం ఆయనకి చాలా ఆతృత. దానికోసం ఆయన ఇంట్లో, అంటే ఆయన ఉన్నటువంటి ఇంట్లోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు చూసేవారు. గతంలో కూడా రఘురామకృష్ణరాజు ఇష్యూలో కూడా ఇదే జరిగింది. వీడియో కాల్స్లో ఆయన ఎవరెవరితో ఏమేం జరుగుతోంది అనేటటువంటి అంశాలు కూడా ఆయన చూసేవారు అని చెప్పేసి అనేక విమర్శలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మీరు ఇచ్చే సమాధానం ఏంటి మేడం? కదా మీ నోట్ల నుంచి విమర్శలకి ఊహాగానాలకి ఓకే మేడం, మీ దగ్గర ఏదో ఓకే, మీ దగ్గర సిగ్నల్ ఎందుకు ఇస్తాం సార్? విమర్శలు మీరు వందేస్తారు, మీరు గుడ్డ కలిసి మొహం మీద వేస్తే వాటిని ప్రూవ్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చామా? రోజంతా అదే పనిలో ఉంటామా సార్? ఏం అవసరం ఉంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం? మేడం సరే, ఓకే, వస్తాను మేడం, మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. లక్ష్మీ భార్గవ్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. సో ఓవరాల్